హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 432 పాయింట్స్ గెయిన్ అయ్యి 44,260 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 127 పాయింట్స్ గెయిన్ అయ్యి 12,987 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఈ నవంబర్ సిరీస్ రిలేటెడ్గా మొదట మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఎంటైర్ నవంబర్ సిరీస్లో ఏ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా గెయిన్ అయ్యాయి మనం గమనిస్తే మెటల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, అలాగే ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా గెయిన్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆటో, రియాలిటీ, ఎనర్జీ ఈ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా గెయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో టాప్ 3 సెక్టార్స్ తీసుకుంటే మెటల్, బ్యాంక్స్ అలాగే ఆటో సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అయితే ఎక్కువగా గెయిన్ అవ్వడం జరిగింది ఈ సిరీస్లో. ఫ్రెండ్స్, మొదట లక్ష్మీ విలాస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఉన్న అప్డేట్స్ అయితే రీసెంట్ టైమ్స్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనకి ఎన్ఎస్సీ అలాగే బీఎస్సీలో లక్ష్మీ విలాస్ బ్యాంకుకి సంబంధించిన ట్రేడింగ్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా డీలిస్టింగ్ అయితే కాలేదు. నేను మీకు నిన్నటి వీడియోలో అప్డేట్ చేసింది 27th నవంబర్న మనకి డీలిస్ట్ అవ్వబోతుందని. సో రేపటి నుంచి మనకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్స్ అయితే స్టాక్ మార్కెట్లో డీలిస్ట్ అయిపోతున్నాయి. అండ్ అలాగే నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం, కొంత స్పెక్యులేటెడ్ అప్డేట్ అయితే ఉంది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్ హోల్డర్ అండ్ ప్రమోటర్స్ కూడా వాళ్ళ షేర్స్ ని జీరో చేస్తున్నందుకు గాను కోర్టుని ఆశ్రయించబోతున్నారని, వాళ్ళ ఈక్విటీకి అంటే వాళ్ళ షేర్స్ కి ఎంతో కొంత వాల్యూ వచ్చేలా వాళ్ళు పోరాడబోతున్నారని అయితే మనకి ప్రీవియస్ గా కూడా స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. బట్ ప్రీవియస్ కేసెస్ లో ఎప్పుడు కూడా షేర్ హోల్డర్స్ కి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇంత న్యాయం చేయాలని కోర్ట్స్ ఎప్పుడు కూడా జడ్జ్మెంట్ అయితే పాస్ చేయలేదు. కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇలా న్యాయం చేయండి అని కోర్టు దగ్గర నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని మనం అయితే ఫేవరబుల్ గా ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు సెబీకి సంబంధించిన ఎస్ఎంఏసి అంటే సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ ఈ రోజు ఉంది. ఆ మీటింగ్ లో 4 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోయే డెసిషన్ అయితే ఈ T+1 సెటిల్మెంట్. ఇప్పటి వరకు మనకి T+2 సెటిల్మెంట్ సైకిల్ అయితే రన్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు డెలివరీలో షేర్స్ కొంటే అది వితిన్ T+2 డేస్ లో మీ డీమ్యాట్ అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ అయ్యేది. దాన్ని T+1 చేయాలని ప్రెసెంట్ అయితే సెబీ వాళ్ళైతే భావిస్తున్నారు. కాకపోతే నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా, దాని కారణంగా ఎఫ్పిఐస్ అంటే ఫారెన్ నుంచి ఇండియాలోకి పెట్టుబడులు తీసుకొచ్చే వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి సో దీని రిలేటెడ్గా సెబీ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది అయితే నిన్న మనకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. బట్ ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం ఇలా T+1 సెటిల్మెంట్కి మనం మూవ్ అయితే ఎఫ్పిఐస్కి కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ రిలేటెడ్గా కొన్ని ప్రావిజన్స్ అంటే వాళ్ళకి ఏదైనా కొన్ని వెసులుబాట్లు కల్పించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదంటే మనం దీని రిలేటెడ్గా ముందడుగు వేయొచ్చు, T+1 సెటిల్మెంట్ సైకిల్ని తీసుకురావచ్చు అని సెబీకి సంబంధించిన సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీ భావిస్తున్నట్లయితే ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఎంటైర్ క్యాష్ మార్కెట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ లో వాళ్ళ దగ్గర నుంచి 40% దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎఫ్పిఐస్ కి ఇంపాక్ట్ కలగకుండా T+1 సెటిల్మెంట్ సైకిల్ ని ఎలా తీసుకురావచ్చు అనే దాని రిలేటెడ్ గా ప్రెసెంట్ సెబీ వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది. నెక్స్ట్ బర్గర్ కింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, బర్గర్ కింగ్ ఐపీఓ డిసెంబర్ 1st వీక్లో రావడానికి పాసిబిలిటీ ఉందని. ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం బర్గర్ కింగ్ ఐపీఓ డేట్స్ అయితే డిసెంబర్ 2nd స్టార్ట్ అయ్యి అండ్ ఈ ఐపీఓ 2nd స్టార్ట్ అయ్యి 4th ఎండ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఎంటైర్ ఐపీఓలో రీటైలర్స్ కి 10% మాత్రమే వీళ్ళు వెయిటేజ్ ఇస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ ఒక ప్రైసింగ్ అరౌండ్ 60 ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం 30% దగ్గరగా ప్రీమియం లో అయితే రన్ అవుతుంది. ఇంకా ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. అది వచ్చిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనం ఫస్ట్ టైం మాట్లాడుకుంటున్న కంపెనీ అయితే కాదు, లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. రూట్ మొబైల్ ఐపీఓ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన వాళ్ళలో రూట్ మొబైల్ కాంపిటీటర్ గా మనం తాన్లా సొల్యూషన్స్ ని చూడొచ్చు. బికాస్ రూట్ మొబైల్ వాళ్ళ బిజినెస్ కి రిలేటెడ్ గానే తాన్లా సొల్యూషన్స్ వాళ్ళ బిజినెస్ ఉంటుందనేలాగా అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. సో ప్రెసెంట్ ఇంట్రాడే సెషన్స్ లో మనకు అప్పర్ సర్క్యూట్ లో ఈ స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఇప్పుడనే కాదు, ప్రీవియస్ డేస్ నుంచి కూడా మీరు గమనిస్తూ వస్తే మోస్ట్లీ స్టాక్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్స్ లోనే మేక్ అవుతుంది. వీళ్ళ రిలేటెడ్ గా ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని చెప్పి ఇంట్రాడే సెషన్స్ లో మనకు అప్డేట్ రావడం జరిగింది. అందులో ఒకటి MIT వాళ్ళు అనమాట. వరల్డ్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనమాట, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళు అలాగే వాంటేజ్ ఈక్విటీ ఫండ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా తాన్లా ప్లాట్ఫామ్స్ లో బల్క్ డీల్స్ లో అయితే షేర్స్ కొన్నారని ఎలాగైతే ఇంట్రాడే సెషన్స్ లో అప్డేట్ రావడం జరిగింది. MIT వాళ్ళు 9,85,000 షేర్స్ కొన్నారని, అలాగే వాంటేజ్ ఈక్విటీ వాళ్ళు 6,85,000 షేర్స్ కొన్నారని ఇంట్రాడే సెషన్స్ లో అప్డేట్ రావడం జరిగింది. వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యి లాక్డౌన్ ఇంపాక్ట్ మనకి ఎక్కువ అయిన తర్వాత ఎక్కువగా కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ టెక్నాలజీని, ఇంతకు ముందున్న టెక్నాలజీని కొంత అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ స్పెషల్లీ క్లౌడ్ కమ్యూనికేషన్స్ కి కొంత ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవడంతో అది రూట్ మొబైల్ కానివ్వండి, తాన్లా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అది కొంత పాజిటివ్ అడ్వాంటేజ్ అయితే అయింది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా, ఎంటైర్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ రిలేటెడ్ గా నేల్సన్ వాళ్ళు కొంత ఇంపార్టెంట్ డేటాని అయితే షేర్ చేయడం జరిగింది. ఆ డేటా రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ గా వాళ్ళు అనుకున్న ఎఫ్ఎంసీజీ గ్రోత్ కంటే కూడా కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఎంసీజీ గ్రోత్ అనేది తగ్గబోతుందని చెప్తున్నారు. అంటే ఎంటైర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళొక నెగిటివ్ అవుట్లుక్ ఇస్తున్నారు.
సో ప్రీవియస్ గా వాళ్ళు 1% నుంచి -1% దగ్గరగా, అంటే 1% గ్రోత్ ఉండొచ్చు, లేదంటే 1% కాంట్రాక్షన్ ఉండొచ్చు అని ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ప్రీవియస్ గా వాళ్ళు అప్డేట్ చేస్తే, ఇప్పుడు +1% టు -1% కాదు, -1% టు -3%. సో కాంట్రాక్షన్ ఉంటుందని ఒక నెగిటివ్ వ్యూ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని కొంత పక్కన ఉంచితే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ లో ఇంపార్టెంట్ కామెంట్స్ ని మనం గమనిస్తే, వీటన్నిటిలో కూడా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా గ్రోత్ కనిపించింది అంటున్నారు. హోమ్ కేర్ అలాగే పర్సనల్ కేర్ లో ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి కూడా ఎవరైతే ఈ సెగ్మెంట్స్ లో ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నారో, లైక్ గోద్రేజ్ కన్స్యూమర్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, వీళ్ళకి పెద్దగా గ్రోత్ ఈ హోమ్ కేర్ అలాగే పర్సనల్ కేర్ లో పెద్దగా కనిపించలేదు. హోమ్ అలాగే పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో ప్రీవియస్ గా ఉన్న డేటా కంటే కూడా బెటర్ డేటా ప్రెసెంట్ వీళ్ళకి కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఆ సెగ్మెంట్స్ లో ఎవరైతే ఎక్కువగా రెవెన్యూ సంపాదిస్తుంటారో అది వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది. ఆ సెగ్మెంట్ లో గోద్రేజ్ కన్స్యూమర్ అలాగే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మోర్గన్ స్టాన్లే వాళ్ళు కొంత పాజిటివ్ అవుట్లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు బజాజ్ ఆటోకి 3644 రూపీస్ టార్గెట్ ఇస్తే ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి 3900 రూపీస్ ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్ గా బజాజ్ ఆటో ఒక వెయిటేజ్ ను కూడా అప్గ్రేడ్ చేస్తూ ఓవర్ వెయిట్ లో అయితే బజాజ్ ఆటో ఉంచడం జరిగింది. కేవలం ఇండియాలోనే కాదు, ఆల్మోస్ట్ 79 కంట్రీస్ లో బజాజ్ ఆటో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వెహికల్స్ ఎక్స్పోర్ట్స్ అవుతాయంటున్నారు. ఆ 79 కంట్రీస్ లో 22 కంట్రీస్ లో బజాజ్ ఆటో వాళ్ళు ఎయిదర్ ఫస్ట్ ప్లేస్ లో కానీ సెకండ్ ప్లేస్ లో కానీ ఉన్నారంటున్నారు. కాకపోతే ఇలా టార్గెట్ ని అప్గ్రేడ్ చేయడానికి రీజన్ గా వీళ్ళు ఇప్పటి వరకు రూరల్ డిమాండ్ ఎక్కువగా ఎకానమీని డ్రైవ్ చేసింది. కాకపోతే కమింగ్ టైమ్స్ లో అర్బన్ ఎకానమీ కూడా రివైవల్ అవ్వబోతుంది, అర్బన్ డిమాండ్ కూడా పెరగబోతుంది. కాబట్టి అన్లైక్ అదర్ 2 వీలర్స్, వీళ్ళు కేవలం 2 వీలర్స్ మీదే కాకుండా 3 వీలర్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ వీళ్ళ ప్రొడక్ట్స్ ని కొంత మిక్స్డ్ రేంజ్ లో ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అర్బన్ ఎకానమీ రివైవల్ లో బజాజ్ ఆటోకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుందని, అండ్ వీళ్ళు అనుకున్న దానికంటే కూడా బజాజ్ ఆటో ద బెస్ట్ గా పర్ఫామ్ చేయగలిగినట్లయితే, అంటే వీళ్ళు అనుకున్న వాల్యూమ్ గ్రోత్ అలాగే ఆపరేటింగ్ సైడ్ వీళ్ళు అనుకున్న దానికంటే బెటర్ గా ఉంటే, బుల్ కేస్ సినారియోలో బజాజ్ ఆటో ఒక టార్గెట్ ని 5800 గాను, అండ్ వీళ్ళు అనుకున్న దానికంటే కూడా కొంత వీక్ గా పర్ఫామ్ చేస్తే బేర్ కేస్ సినారియోలో 2100 రూపీస్ దగ్గరగా బజాజ్ ఆటో ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని వీళ్ళ ఒపీనియన్ ని అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్స్. నిన్నటి వీడియోలోనే మనం క్లియర్ గా అనుకున్నాం 12,800 కంటే బిలో మార్కెట్ సస్టైన్ అయితే దెన్ మార్కెట్ లో ఎక్కువగా వీక్నెస్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ 12,800 బ్రేక్ అయినా 12,780 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. ఈరోజు మీరు మార్కెట్ ని ఓపెనింగ్ నుంచి గమనిస్తే, ఓపెనింగ్ తర్వాత మార్కెట్ కొంత ఫాలో అవడం జరిగింది. లోయెస్ట్ మనకి నిఫ్టీ వెళ్ళింది 12,790 అనమాట. దెన్ అక్కడి నుంచి మనకి 13,000 వరకు కూడా మార్కెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ర్యాలీ అవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అగైన్ నెక్స్ట్ ఎప్పుడైనా 12,800 లెవెల్ బ్రేక్ అయినప్పుడైతే చాలా కాషియస్ గా ఉండడానికి ప్రయత్నించండి. 12,800 మార్క్ ని నిఫ్టీ అలా రెస్పెక్ట్ చేస్తుందనే దాన్ని బట్టి మన డెసిషన్, మన ఒపీనియన్ మార్కెట్ రిలేటెడ్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ మార్కెట్ కొంత ఎక్కువగా ర్యాలీ అయింది కాబట్టి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మారుస్తున్నాను. నిఫ్టీ సపోర్ట్ 12,920 దగ్గర గమనిస్తున్నాను ఇమీడియట్ గా, బట్ రెసిస్టెన్స్ 13,140. ప్రీవియస్ గా కూడా 13,140 రేంజ్ కి వచ్చే మళ్ళీ మనకి ఫాలో అవడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ ని కొంత ఇంపార్టెంట్ గా మనం గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 29,080 అండ్ రెసిస్టెన్స్ 29,940. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే 13,000 దగ్గర ఇంట్రాడేలో 8 lakh అండ్ ఓవరాల్ గా 20 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ రైటర్స్ అయితే 13,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే బిల్డ్ చేయడం జరిగింది. బట్ అట్ సేమ్ పాయింట్ 13,000 దగ్గర పుట్ రైటర్స్ కూడా కొంత సిగ్నిఫికెంట్ గా రైటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ లెవెల్ కాకుండా ఫర్దర్ లెవెల్స్ ని మనం గమనించడానికి ప్రయత్నిస్తే, నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా 13,200 దగ్గర కాల్ రైటర్స్ స్ట్రాంగ్ గా రైట్ చేస్తున్నారు అనమాట. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నిఫ్టీ టాప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే 13,200 ని మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే 12,900 దగ్గర కూడా మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫామ్ అవుతుంది. అండ్ ఈవెన్ 12,800 దగ్గర కూడా మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా 12,900 బట్ స్ట్రాంగ్ లెవెల్ చూడాలి. సో ఈ లెవెల్ కంటే బిలో ఫాలో అవ్వనంత వరకు కూడా నిఫ్టీని పాజిటివ్ గా చూడాలనుకుంటే మాత్రం 12,800 ని ఒక స్టాండర్డ్ సపోర్ట్ గా అయితే మనం గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.